హలో నమస్తే. దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్. నందమూరి తారక రామారావు ఈ పేరుకి తెలుగు చిత్రసీమ పరిశ్రమకి విడదీయలేని బంధం ఉంటుంది. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసి ఎంతో మంది ఇండస్ట్రీకి హీరోలు అవుదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు నటన అంటే ఎవరికైనా ఎన్టీఆర్ పేరే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయి నటించగల సత్తా ఎన్టీఆర్ సొంతం. హీరో అయినా, విలన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఇలా ఎందులో అయినా సరే ఒదిగిపోయి నటించారు ఎన్టీఆర్. ఇదంతా ఒకెత్తైతే గతంలో ఓ సినిమా షూటింగ్ లో భాగంగా కుర్చీతో రక్తం వచ్చేలా కొట్టారట. అవును, మీరు వింటున్నది నిజమే. కానీ అది రియల్ లైఫ్ లో కాదు. సినిమా షూటింగ్ లో పాండురంగ మహత్యం సినిమాలో ఎన్టీఆర్ ని మరో నటుడు పేకేటి శివరాం కుర్చీతో కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది. కానీ ఆ సీన్ లో తాను నటించనని శివరాం పట్టుబట్టారట. కానీ ఎన్టీఆర్ ఆయన దగ్గరకు వెళ్లి సినిమా అన్నాక ఇవన్నీ కామనే, ఇలాంటివి చేస్తేనే సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగలమని సపోర్ట్ చేశారట. అలా ఆయన సపోర్ట్ తో ఆ సన్నివేశంలో కుర్చీతో సీనియర్ ఎన్టీఆర్ ని కొట్టారట. అయితే శివరాం ఒక్కసారిగా కుర్చీతో కొట్టడంతోనే ఎన్టీఆర్ వీపు పగిలి రక్తం కారిందట. ఆ తర్వాత డైరెక్టర్ కట్ చెప్పడంతో తన వీపుపై తగిలిన దెబ్బకి మందు రాయించుకున్నారట ఎన్టీఆర్. దాంతో చాలా భయపడిపోయారట. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆయన దగ్గరికి వెళ్లి బాగా చేశావు, పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పనైనా చేయాలి, నువ్వు కొట్టినందుకు నేనేం ఫీల్ అవ్వడం లేదని శివరాం భయాన్ని పోగొట్టారట సీనియర్ ఎన్టీఆర్.